చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, భారతీ సిమెంట్స్ ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి, ఓవరాల్‌గా 15,000 మందికి ఉపాధి కల్పించుకుంటూ ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు కడుతున్నటువంటి అంత పెద్ద కంపెనీ, విదేశ కంపెనీలు కూడా ఇందులో షేర్స్ ఉన్నాయి. అంత పెద్ద కంపెనీ మా సంస్థ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వండి. మా సంస్థలోకి అక్రమంగా కొందరు వ్యక్తులు చొరబడ్డారు. సున్నప్రాయి తవ్వకాలు జరగనివ్వడం లేదు. మా వాహనాలను పోనివ్వడం లేదు. మా ఉత్పత్తి ఆగిపోయేలా కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మనుషులు ఇదంతా చేస్తూ ఉన్నారు అని హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. మేము అధికారులకు ఫిర్యాదు చేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అని హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏదైతే ఉందో, ఇంతకు మించి దారుణం ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఉండకపోవచ్చు. ఒక కంపెనీకి అటువంటి పరిస్థితులు ఏంటి? పెట్టుబడుల కోసం అని చెప్పి దేశ విదేశాలని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఊరు పేరు లేని వాళ్ళకి కనుక వందల ఎకరాలు భూములు ఇచ్చేస్తూ ఉంటారు, వేల ఎకరాలు భూములు ఇస్తారు. ఇంత పెద్ద కంపెనీకి అటువంటి పరిస్థితి ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చా? ఎంత దారుణం అండి ఇది. ఎవరికి బిజినెస్ లేవు ఆంధ్రప్రదేశ్లో? రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మిగతా అందరి వ్యాపారాలు ఇదే పరిస్థితి ఏంటిది? సో ఈ మేరకు వాళ్ళు భారతీ సిమెంట్స్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వాళ్ళ పిటిషన్, వాళ్ళ వ్యాజ్యంలో అంశాలు చూస్తే, భారతీ సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లి వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ సున్నప్రాయ గనులు నిర్వహిస్తూ ఉన్నాం. కంపెనీ మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ అయిన మెజర్స్ వైష్ణవి అసోసియేట్స్ ద్వారా పనుల్లోకి వచ్చిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించి కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతీ సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు 25-30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్స్టోను, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతీ సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నప్రాయ నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీనత కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. అది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా అక్కడ పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. జిల్లాపై పూర్తిగా అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే BNS సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కలెక్టర్కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ GM K సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ G వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు ఆ తర్వాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతీ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం CI, కడప DSPకి లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. SP ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం కానీ, వారిపై FIR నమోదు చేయడం కానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి అని వాళ్ళు హైకోర్టును కోరారు. వాళ్ళు చేసిన అభ్యర్థనలు
కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా భూమి కూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలి. తద్వారా సిమెంటు ప్లాంటులో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంటు ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసింది. అంత పెద్ద కంపెనీకి ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఏ కంపెనీలోనే ఎక్కడో కొందరు కాంట్రాక్ట్ వాళ్ళు, ఎవరు అవుట్ సోర్సింగ్లు ఎక్కడో పనిచేస్తారు, మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలు ఉంటాయి. వాళ్ళు ఏ సంస్థ అయితే మ్యాన్ పవర్ సరఫరా చేసిందో వాళ్ళు బాధ్యులు. ఇప్పుడు నేను రిక్రూట్మెంట్ స్టాఫింగ్ కొన్ని సంవత్సరాల పాటు నా ప్రొఫెషనే అది. ఒక కంపెనీలో నా పేరోల కింద ఒకరిని నియమిస్తాను. వాళ్ళు నేను నియమించిన కంపెనీ వాళ్ళు నచ్చలేదు అంటే తొలగించే అధికారం నాకు ఉంటుంది. లేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు అని చెప్పి వాళ్ళు అటు సంబంధించిన కంపెనీ కనుక చెబితే నేను నా దగ్గర నుంచి నేను సస్పెండ్ చేసే అధికారం నాకు ఉంటుంది. ఒకవేళ నేను తీసుకునే నిర్ణయం చట్ట విరుద్ధము అయితే, నేను తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు అంటే నా ద్వారా తొలగించబడిన వాళ్ళు ఎక్కడికి వచ్చి రావాలి? నా దగ్గరకు వచ్చి ఆందోళన చేయాలి, నా దగ్గరకు వచ్చి ధర్నా చేయాలి. మమ్మల్ని పెట్టుకోండి, ఆ కంపెనీ కాకుంటే మీరు ఇంకో దగ్గర మమ్మల్ని ప్లేస్ చేయండి అని చెప్పి ఎక్కడికి వచ్చి చేయాలి? వాళ్ళు నా దగ్గరకు వచ్చి చేయాలి. నేను నియమించిన కంపెనీ దగ్గరకు పోయి ఎట్లా ఆందోళన చేస్తారు? ఏంటిదంతా? అక్కడికి పోయి ఎట్లా ఆందోళన చేస్తారు? వాళ్ళకి ఏం సంబంధం? భారతీయ సిమెంట్స్ కంపెనీకి ఎవరో థర్డ్ పార్టీ. అయినా కూడా 10 మంది 20 మందో తీసుకెళ్ళి ఇటువంటి వాళ్ళని ముందు పెట్టి ఎవరికి గేములు ఆడుతున్నారు అన్నది తెలియని అమాయకులు ఎవరైనా ఉంటారా? ఇటువంటి వాళ్ళని ముందు పెట్టి మిగిలిన రాజకీయ పార్టీ కార్యకర్తలంతా కావాలంతా హల్చల్ చేయాలి, రచ్చ చేయాలి. ఇటువంటి కొనసాగితే రేపు ఎవరు వ్యాపారాలు చేయరు. ఇక రాజకీయ పార్టీ ఆ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారాల నుంచి అన్నీ మూసేసుకోవాల్సి ఉంటుంది. ఏ కంపెనీ వ్యాపారం నడవదు. ఇంత దారుణంగా మైనింగ్లో కంపెనీలకు చొరబడడం ఏంటి? జిఎం మీద భౌతిక దాడి చేయడం ఏంటి? వాహనాలను అడ్డుకోవడం ఏంటి? ఇదంతా? ఎంతవరకు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తారు? ఎంతకాలం ఇటువంటి కార్యకలాపాలు? పోలీసులు చర్యలు తీసుకోరా? ఫిర్యాదులు ఇస్తే అధికార యంత్రాంగం స్పందించదా? 5-10 మంది పనిచేసే సంస్థనా అది? వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు కదా. ఎవరో థర్డ్ పార్టీ కొందరిని అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొందరు నియమిస్తూ ఉంటారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళకు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ఎవరి దగ్గరకు పోయి చేయాలి, ఎవరి దగ్గరకు వచ్చి చేస్తున్నారు? ఇంత పొలిటికల్ డ్రామాలు, ఇంత కక్షపూరిత రాజకీయాలు నో, నాట్ ఎట్ ఆల్ ఫేర్. అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారేమో భవిష్యత్తులో. అధికారం ఎవరికైనా శాశ్వతమా? 5 ఏళ్ళ కాకుండా 10 ఏళ్ళకైనా అధికారాలు మారవా?